గీతలో ఓ పెద్ద ప్రశ్న. భగవంతుడికి రూపముందా లేక నిరాకారమా? గెలెన్ ఈరోజు ఈ విషయం గురించే చర్చిద్దాం. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న. అసలు ఏది సరైన మార్గం? ఈ ప్రశ్న మనకి గీతలోని 12వ అధ్యాయం అంటే భక్తియోగంలో కనిపిస్తుంది. భక్తియోగం అంటే ఒక వ్యక్తిగత దైవంపై ప్రేమ, భక్తిని పెంచుకోవడం. ఇదొక ముఖ్యమైన సాధన అన్నమాట. ఈ అధ్యాయం మొదలవ్వడమే అర్జునుడు కృష్ణుడిని అడిగే ఒక సూటి ప్రశ్నతో మొదలవుతుంది. అతని ప్రశ్న చాలా సింపుల్. అసలు అత్యుత్తమ యోగులు ఎవరు అని. ఈ ప్రశ్నలో అర్జునుడు 2 వేర్వేరు ఆధ్యాత్మిక మార్గాలను కృష్ణుడి ముందు ఉంచుతాడు. ఒకరు దేవుడి రూపాన్ని ఆరాధించే భక్తులు, మరొకరు రూపం లేని తత్వాన్ని ఆరాధించే జ్ఞానులు. మొదటి వర్గం వాళ్ళు ఒక దైవిక రూపంపై దృష్టి పెట్టి ఎప్పుడూ ఆరాధనలోనే ఉంటారు. ఇక రెండవ వర్గం వారు నిరాకారంపై దృష్టి పెడతారు. ఆ నాశనం లేని తత్వంపైనే వాళ్ల ధ్యాస. అయితే అర్జునుడి అసలు ప్రశ్న ఇదే: ఈ ఇద్దర్లో ఎవరు గొప్ప యోగి? అంటే కళ్ళకి కనిపించే భక్తికి, కనిపించని తత్వాన్ని ధ్యానించడానికి మధ్య ఉన్న తేడా అన్నమాట. ఈ ప్రశ్న మొత్తం భక్తి యోగానికి ఒక సరైన పునాది వేస్తుంది. ఒకరు ఎంచుకునే మార్గం వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఏమి చెబుతుంది? ఇది ఎప్పటికీ ఆలోచింపజేసే ప్రశ్న.